గత 60 సంవత్సరాల్లో కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడూ మహిళా శాసనసభ్యురాలు లేరు. ఎప్పుడు పురుషులే శాసనసభ్యులుగా ఎన్నికవుతూ ఉంటారు. అటువంటిది ఫస్ట్ టైం ఈ కోవూరు నియోజకవర్గానికి ఒక మహిళ శాసనసభ్యులుగా రావాలని మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రశాంత్ రెడ్డి గారు అయితే కోవూరు నియోజకవర్గానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు. ఫస్ట్ టైం ఒక మహిళా శాసనసభ్యురాలని మనం ఇచ్చినట్టు అవద్దనే ఉద్దేశంతో ఆ రోజు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఊహించని విధంగా చరిత్రలో ఇప్పుడు వరకు పోటీ చేసినటువంటి రాజులు, మహారాజులు, జమీందారులు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వనటువంటి మెజార్టీ ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలు 55,000 పైచులకు మెజార్టీతో పట్టం కట్టారు. అది చూసి ఓర్వలేక ఈర్షతో, అసూయతో మా శాసనసభ్యురాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇది కఠినంగా ఖండించాల్సినటువంటి విషయం. ఈ చేతికి తెలియకుండా అపర దారుణకన్నులాగా వేమిరెడ్డి దంపతులు సహాయం చేస్తారు. 10 నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి దంపతులు కోవూరు నియోజకవర్గాన్ని ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక మహిళా శాసనసభ్యురాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇది తీవ్రంగా ఖండిస్తూ, ఇది మంచి పద్ధతి కాదు. మీరు సీనియర్ నాయకులు ప్రతిపక్షంలో ఉంటే సద్విమర్శ చెప్పండి. ఇది చేయండి శాసనసభ్యురాలు గారు, ఇది చేయండి ఎంపీ గారు, ఇది చేయండి పార్టీ నాయకులు, సద్విమర్శ చేయాలి తప్ప అంటే వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి, మీరు సీనియర్ నాయకులుగా ఇది ఆలోచన చేసుకుంటారని చెప్పి కఠినంగా ఇంకొకసారి ఇటువంటి వ్యంగ్యాస్త్రాలు సంధించొద్దని చెప్పి గౌరవంగా ఆ సీనియర్ నాయకుడికి తెలియపరుస్తూ ముక్త కంఠంతో ఇదంతా కూడా ఖండిస్తూ ఒక్కసారి ఆలోచన చేసుకోమని, తన విషయం ఒక మహిళా శాసనసభ్యురాలను గౌరవించమని చెప్పి ఎమ్మెల్యే గారిని ఒక పక్క పొగడతో ఒక పక్క వ్యంగ్యాస్త్రాలు సంధించొద్దని చెప్పి, మంచి ఆలోచన ఉంటే ఈ అభివృద్ధిలో నువ్వు కూడా కలిసి వచ్చి మంచి సూచన చేస్తే సంతోషంగా స్వీకరిస్తాం. అంతే తప్ప ఈ విధంగా పత్రికా సమావేశాలు పెట్టి వ్యంగ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి మరోసారి ఆ నాయకులకి, వాళ్ళ నాయకులకి అందరూ కూడా, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా తెలియపరుస్తూ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఈపీఆర్ విద్యా సంస్థ ఉంది, పేద విద్యార్థులకి ఉచితంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం కనుపర్తిపాడులోని ప్రత్యక్షంగా జరుగుతుంది. మీరు పరిశీలన చేసుకోవచ్చు. మీరు వ్యక్తిగతంగా పోయి విమర్శలు చేసినటువంటి వ్యక్తులు ఆడ స్కూల్ ఉందా లేదా, విద్యా సంస్థ ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుంది, ఎంతమంది పేద విద్యార్థులకి విద్య చెప్తున్నారనే విషయం ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. లేదు మీరు చూడలేకపోతే విలేకరులను మేము తీసుకొని వస్తాం, విలేకరుల సమక్షంలో మీరే వచ్చి చూడొచ్చు. ఎన్ని ఉచిత బస్సులు విద్యార్థుల కోసం పెట్టున్నాయి, ఉచిత సర్వీస్ చేస్తున్నారు. అదే సేవ అంటారు, ప్రజాసేవ అంటే.